ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఒక టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. డిగ్రీ ఎగ్జామినేషన్స్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మనకు ఏవైతే రెగ్యులర్ డిగ్రీ ఎగ్జామ్స్కి టైం టేబుల్ రిలీజ్ అయింది 20 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 20 2026 నుంచి మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి టైం టేబుల్ షెడ్యూల్ అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని చోట్ల 1-2 సబ్జెక్ట్స్ ఏమైనా క్లాష్ ఉంటే మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ రివైజ్డ్ కూడా ఇచ్చింది. ఒకసారి మీ కాలేజీలో ఆ రివైజ్డ్ టైం టేబుల్ కూడా ఒకసారి చూసుకోండి. పెద్ద మార్పులు అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఇంకా చేంజ్ అయితే కనుక పోస్ట్ పోన్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద మీ కాలేజీలో కూడా ఒకసారి మీరు టైం టేబుల్ ఒకసారి చూసుకోండి డీటెయిల్గా. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అయితే మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్స్ అనేవి జరగబోతున్నాయి, విద్యార్థులు ముందస్తుగా మరి ప్రిపేర్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది వాళ్ళ సెంటరు. ఇక హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 20 ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంటే మనకు ఒక 2-3 డేస్ బిఫోర్ హాల్ టికెట్స్ అనేవి మీ కాలేజీ ఎగ్జామ్ బ్రాంచ్ నుంచే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్స్కి అయితే రెడీగా ఉండండి. ఒకసారి సెంటర్స్ లిస్ట్ కనుక మనం చూస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకి ఒకసారి గమనించండి సెంటర్స్. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ సైన్స్ ఆదిలాబాద్ ఒక ఎగ్జామినేషన్ సెంటర్, కోడ్ వచ్చేసి 048. ఇక్కడ ఎవరెవరు రాస్తున్నారు మనకి నలంద డిగ్రీ కాలేజ్ అండ్ వాగ్దేవి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, జాదవ్ రాధాబాయ్ డిగ్రీ కాలేజ్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ వీళ్లకు ఈ గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ సైన్స్ ఆదిలాబాద్ సెంటర్. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆదిలాబాద్, అది కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అక్కడ రాసేవాళ్ళు ఈ 4 సెంటర్స్ చూడండి, ఈ 4 కాలేజెస్ నేను ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను. సో ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు ఎవరెవరు ఉన్నారని. అన్ని మొత్తం చదవడం అంటే మనకు చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో రాసేవాళ్ళు ఎవరు? వశిష్ఠ డిగ్రీ కాలేజ్, దీక్ష డిగ్రీ కాలేజ్, నందన డిగ్రీ కాలేజ్ నిర్మల్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నిర్మల్. వీళ్ళైతే గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో రాస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ చెన్నూరులో 2 కాలేజీల విద్యార్థులు ఇక్కడ రాస్తారు. ఒకటేమో గౌడ్ డిగ్రీ కాలేజ్ చెన్నూరు వాళ్ళు ఇక్కడే రాస్తున్నారు చెన్నూరులో. శ్వేత డిగ్రీ కాలేజ్ చెన్నూరు వీళ్ళు కూడా ఇక్కడే రాస్తున్నారు చెన్నూరులో. గౌడ్ డిగ్రీ కాలేజ్ చెన్నూరులో రాస్తున్నారు. ఈ 2 కాలేజీలు ఇక్కడ రాస్తున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల, ఇక్కడ మనకి నలంద డిగ్రీ కాలేజ్ శ్రీహర్ష, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మంచిర్యాల వీళ్ళు 3 ఇక్కడ రాస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లిలో మొత్తం 6 కాలేజీల స్టూడెంట్స్ ఇక్కడ రాస్తారు. సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్, భవిత డిగ్రీ కాలేజ్, విద్యాభారతి, రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్, శివాని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కార్మల్ డిగ్రీ కాలేజ్ వాళ్ళంతా గౌడ్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లి రాస్తారు. జిఆర్పి గౌడ్ డిగ్రీ కాలేజ్ బైంసాలో మనకు 2 కళాశాలల విద్యార్థులు రాస్తున్నారు. వేదనిధి డిగ్రీ కాలేజ్ లోకేశ్వరం, వివేకానంద డిగ్రీ కాలేజ్ కుబీర్ వీళ్ళు రాస్తారు. ఇక సివి రామన్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల చూడండి, ఇక్కడ 5 కాలేజెస్ రాస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. నలంద డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ బస్ స్టాండ్ ఆదిలాబాద్లో 3 కాలేజీల విద్యార్థులు ఇక్కడ రాస్తారు. సెంటర్ కోడ్ 150. వశిష్ఠ డిగ్రీ కాలేజ్ మంజులాపూర్ నిర్మల్లో, ఇక్కడ కూడా మనకి 3 కళాశాల విద్యార్థులకు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్ మంచిర్యాల, ఇక్కడ 2 కాలేజీల స్టూడెంట్స్ రాస్తున్నారు. ఎంజీపీ టీబీసీ డబ్ల్యూఆర్డిసి మంచిర్యాల, వాగ్దేవి డిగ్రీ కాలేజ్. శ్రీ వశిష్ఠ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో 2 కాలేజీల స్టూడెంట్స్ రాస్తున్నారు, చూసుకోవచ్చు. మీ కాలేజ్ ఇక్కడ ఉంది. విద్యార్థి డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్ ఒక్క కాలేజీకి ఇచ్చే గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ వాళ్ళు ఇక్కడ రాస్తారు. మంచిర్యాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ మిమ్స్ మంచిర్యాలలో మనకు 2 కాలేజీల స్టూడెంట్స్ రాస్తారు. సివి రామన్ డిగ్రీ కాలేజ్, రిమ్స్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల. అండ్ నెక్స్ట్ భవిత డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లిలో, గౌడ్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లి స్టూడెంట్స్కి ఇక్కడ సెంటర్ ఇచ్చారు. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ ఆసిఫాబాద్, ఇక్కడ మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ రాయబోతున్నారు. చాణక్య డిగ్రీ కాలేజ్ నిర్మల్, ఇక్కడ 3 కళాశాలల విద్యార్థులకు సెంటర్ ఇచ్చారు. దీక్ష డిగ్రీ కాలేజ్ నిర్మల్లో వశిష్ఠ డిగ్రీ కాలేజ్ వాళ్ళైతే రాస్తున్నారు. గోకుల్ దాస్ పురుషోత్తమ్ దాస్ లడ్డా డిగ్రీ కాలేజ్ భైంసా, ఇక్కడ మీకు తపస్వి వాళ్ళు రాస్తారు. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్, ఇక్కడ కూడా సెంటర్ ఉంది. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ సైన్స్ వాళ్ళు ఇక్కడ రాస్తారు. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ బోత్, వాగ్దేవి డిగ్రీ కాలేజ్ మంచిర్యాల, ఇక్కడ 3 కళాశాల విద్యార్థులు అయితే రాయబోతున్నారు. నెక్స్ట్ వసుంధర డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్లో, ఇక్కడ గౌడ్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్ విద్యార్థులు వసుంధర డిగ్రీ కాలేజ్లో రాస్తారు. వివేకానంద డిగ్రీ కాలేజ్ విద్యానగర్ కాలనీ ఇచ్చోడ, ఇక్కడ మనకు 2 కళాశాల విద్యార్థులు రాయబోతున్నారు. కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ సెంటర్ ఉంది.
ఆదిలాబాద్. వాగ్దేవి డిగ్రీ కాలేజ్, కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ఖానాపూర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్టు. ఇక్కడ మీకు చూడండి 2 కళాశాల విద్యార్థులు రాస్తారు. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఖానాపూర్, ఇక్కడ 2 కాలేజీల స్టూడెంట్స్కి ఇచ్చారు. గీర్వాణి డిగ్రీ కాలేజ్ ముధోల్ 2 కాలేజీలకు ఇచ్చారు. శ్రీ పూలాజీ బాబా డిగ్రీ కాలేజీలో ఒకటి గౌడ్ డిగ్రీ కాలేజీ వాళ్ళకి ఇచ్చారు సెంటర్ ఉట్నూరు. వేదాంత డిగ్రీ కాలేజీ కెరమెరి వాళ్ళకి ఇచ్చారు. వాసవి డిగ్రీ కాలేజ్ కల్లూరు, ఇక్కడ మీకు జిఆర్పి గౌడ్ డిగ్రీ కాలేజ్ బాయంసా వాళ్ళు రాస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఉట్నూరులో 4 కళాశాలల విద్యార్థులు ఇక్కడ రాయబోతున్నారు. క్రిసెంట్, తర్వాత సేవాలాల్, అజ్మీరా, రేఖాశ్యామ్ డిగ్రీ కాలేజ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్. గౌడ్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేటలో మనకి 5 సెంటర్లు అంటే 5 కళాశాలల విద్యార్థులకు ఇక్కడ సెంటర్ ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేటలో 5 కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ రాయబోతున్నారు. శ్రీ భగవతి, వాగీశ్వరి, వైష్ణవి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, కాకతీయ డిగ్రీ కాలేజీ మెదరిపేట్, దండేపల్లి, కరిమిలా డిగ్రీ కాలేజ్, వీళ్ళంతా గౌడ్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేట. వివేకానంద డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్లో 4 కళాశాల విద్యార్థులు రాబోతున్నారు. ఎస్కే డిగ్రీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రాస్తారు. వసుంధర డిగ్రీ కాలేజ్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్ స్టూడెంట్స్ వసుంధరలో రాస్తారు. ఎస్కే డిగ్రీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే పాత కాలేజ్, అది ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా రాస్తారు. వసుంధర డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. సాయితేజ డిగ్రీ కాలేజ్ అండ్ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ కౌటాల, వీళ్ళైతే ఇక్కడ వివేకానందలు రాస్తారు. ఎల్ఎంఆర్ డిగ్రీ కాలేజీ కడం, ఇక్కడ చూడండి. రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీ, వీళ్ళు ఇక్కడ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ ఆసిఫాబాద్ వాళ్ళకి ఇచ్చారు. వాగేశ్వరి డిగ్రీ కాలేజ్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ నేరేడ్గొండ, రెయిన్బో డిగ్రీ కాలేజ్, ఇవన్నీ సెంటర్స్ నేమ్ చదువుతున్నాను, ఒకసారి దాని కింద ఉన్న లిస్ట్ చూసుకోండి. శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కాలేజ్ అక్కడ ఎవరు రాస్తారో కింద ఇచ్చాడు అన్నట్టు, అది చూసుకోవాలి మీరు. ఇవి నేను చదివేటి సెంటర్స్ లిస్టు. త్రిదేవి డిగ్రీ కాలేజ్ నేరడిగొండ అండ్ మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ ఆసిఫాబాద్, శ్రద్ధ డిగ్రీ కాలేజ్ ముధోల్, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీ కాలేజీ ఏ సెంటర్లో ఉంది. ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఖానాపూర్, సాయి సమత్ డిగ్రీ కాలేజ్ ఇచ్చోడ, కాకతీయ డిగ్రీ కాలేజ్ అడేగాన్ ఇచ్చోడ, అజ్మీరా రేఖాశ్యామ్ డిగ్రీ కాలేజ్ ఖానాపూర్, అక్కడ 2 కళాశాలల విద్యార్థులకు సెంటర్ ఇచ్చారు. అజ్మీరా రేఖాశ్యామ్ డిగ్రీ కాలేజ్ ఉట్నూరులో 3 కళాశాలల విద్యార్థులకు సెంటర్ ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ సిర్పూర్ కాగజ్ నగర్, ఇక్కడ మీకు ఇందిరా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్. తర్వాత వివేకానంద డిగ్రీ కాలేజ్ వాళ్ళు మొత్తం ఇక్కడ రాసేస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ముధోల్, అక్కడ శ్రద్ధ డిగ్రీ కాలేజ్ వాళ్ళు రాస్తారు. సో ఇది మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినటువంటి సెంటర్స్ లిస్టు. ఇంకా వరంగల్లో వచ్చేసి ఫాస్ట్గా చదివేస్తాను చూసుకోండి. సెంటర్స్ లిస్ట్ చదువుతాను. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖమ్మం, ఎస్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కొత్తగూడెం, ఎస్సీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం, జేవిఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి, అక్కడ కాకతీయ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ రాస్తారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం, గౌడ్ డిగ్రీ కాలేజ్ మధిర, అక్కడ ఎవరెవరు రాస్తారో మీకు ఇక్కడ కింద ఉన్నాయి చూడండి. కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం, గౌడ్ డిగ్రీ కాలేజ్ ఎల్లందు, అక్కడ ఎవరెవరు రాస్తారో ఇచ్చారు. కవిత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, అక్కడ చూడండి 2 కళాశాల విద్యార్థులకు ఇచ్చారు. గాయత్రి డిగ్రీ కాలేజ్ ఖమ్మం, కాకతీయ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి, ఇక్కడ మొత్తం మనకు 7 కళాశాలలు రాయబోతున్నాయి. డిఆర్ఎస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఖమ్మంలో 8 కళాశాల విద్యార్థులు ఇక్కడ సెంటర్ ఇచ్చారు. ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఖమ్మం, ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కొత్తగూడెం, ఆర్జేఆర్ కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఖమ్మం, వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం, నవభారత్ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి ఖమ్మం సెంటర్, కేఎల్ఆర్ డిగ్రీ కాలేజ్ పాల్వంచ, మదర్ తెరిసా డిగ్రీ కాలేజ్ భద్రాచలం, సాహితీ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎల్లందు, కృష్ణవేణి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ మనుగూరు, ఇవన్నీ సెంటర్స్ నేమ్స్ అవుతున్నాను. గౌడ్ డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి, గౌడ్ డిగ్రీ కాలేజ్ మనుగూరు, గౌడ్ డిగ్రీ కాలేజ్ గార్లా, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్డీసీ గర్ల్స్ భద్రాచలం కొత్తగూడెం, ఇవి మన ఖమ్మం సంబంధించి. సో ఇవి మనకి సెంటర్స్ లిస్ట్ అండి. ఓవరాల్గా మనకి కంప్లీట్గా ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తం మీద మీకు హాల్ టికెట్స్ అయితే త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. మీకు ఉమ్మడి ఆదిలాబాద్ ఇచ్చాను, ఖమ్మం లిస్ట్ అయితే ఇక్కడ సెంటర్స్ లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందాక మళ్ళీ ఒకసారి కూడా నేను స్క్రీన్ మీకు రోల్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా సెంటర్స్ నేమ్స్, దాని కింద కాలేజ్ ఖమ్మం, ఇవన్నీ కూడా మనకి ఉమ్మడి ఖమ్మం డిస్టిక్. సో అదొకసారి చూసుకోండి. మరి మనకి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వరంగల్ది కూడా ఉందండి, వరంగల్ కూడా నేను మీకు చదివేస్తాను, ఒకసారి చూడండి. కాకతీయ గౌడ్ డిగ్రీ కాలేజ్ హన్మకొండ సెంటర్ ఉంది, లాల్ బహదూర్ కాలేజ్ నియర్ ములుగు వరంగల్,
సికేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెంటర్ ఉంది, అక్కడ ఎవరు రాస్తున్నారో కింద లిస్ట్ ఉంది. ఏఎస్సిడిఎం కాలేజ్ ఫర్ ఉమెన్, అక్కడ కూడా 8 కాలేజీలకు ఇచ్చారండి. ఏబీవీ గౌడ్ డిగ్రీ కాలేజ్ జనగాం 6 కాలేజీలకు ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ నర్సంపేట్ ఒక కాలేజీకి సెంటర్ ఉంది. బాలాజీ మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ రాయబోతున్నారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్, ఇక్కడ మనకు 9 కళాశాల విద్యార్థులకు సెంటర్ ఇచ్చారు. సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ కిషన్పుర హన్మకొండ ఒక కాలేజ్ ఇక్కడ రాయబోతుంది. శ్రీ అరుణోదయ డిగ్రీ కాలేజ్ హన్మకొండ వరంగల్. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ కిషన్పుర హన్మకొండ సెంటర్స్. మాస్టర్జీ డిగ్రీ కాలేజ్ ఇక్కడ 5 కళాశాల విద్యార్థులకు ఇచ్చారు. ఏకశిల డిగ్రీ కాలేజ్ 3 కాలేజీలకు ఇక్కడ సెంటర్ ఇచ్చారు. న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ హంటర్ రోడ్ 2 కళాశాలకు ఇచ్చారు. పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ వరంగల్ 5 కళాశాలకు ఇచ్చారు. కాకతీయ మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ వాళ్ళు రాస్తారు. సమత డిగ్రీ కాలేజీ తొర్రూరు ఇక్కడ 6 కళాశాల విద్యార్థులకు సెంటర్ ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ములుగులో 5 కళాశాల విద్యార్థులు రాయబోతున్నారు. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ పాల్వంచ భీమవరం 1 కళాశాలకు ఇచ్చారు. శ్రావణి డిగ్రీ కాలేజ్ హన్మకొండ 2 కళాశాల విద్యార్థులు రాయబోతున్నారు. మీ కళాశాల ఇందులో ఉంటే చూసుకోండి. ఆర్ఆర్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ జనగాం వరంగల్ ఇక్కడ 4 కళాశాలకు ఇచ్చారు. గణపతి డిగ్రీ కాలేజ్ పరకాల్ 1 కళాశాల విద్యార్థులు ఇక్కడ రాయబోతున్నారు, పరకాల్ గౌట్ వాళ్ళు. ఆర్జేఆర్ డిగ్రీ కాలేజ్ మరిపేడ అండ్ గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఇక్కడ 3కి ఇచ్చారు. నలంద డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ వరంగల్ ఇక్కడ 5 కళాశాలకు ఇచ్చారు. ఆర్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ 2 కళాశాలకు ఇచ్చారు. సంఘమిత్ర డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లి ఇక్కడ 4 కళాశాలకు ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఏటూరు నాగారం వరంగల్, నేను స్క్రోల్ మెల్లగా చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు. గౌడ్ డిగ్రీ కాలేజ్ చెరియాల్ 3 కళాశాలలు ఇక్కడ రాయబోతున్నాయి. గౌడ్ డిగ్రీ కాలేజ్ పరకాల్ 4 కళాశాలలు రాయబోతున్నాయి. గౌడ్ డిగ్రీ కాలేజ్ తొర్రూరు 8 కళాశాలకు ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లి 2 కళాశాలకు ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ మరిపేడ 1 కాలేజీకి ఇచ్చారు. బాలాజీ మహిళా డిగ్రీ కాలేజ్ నర్సంపేట్ ఇక్కడ 11 డిగ్రీ కాలేజీల విద్యార్థులకు సెంటర్ ఇచ్చారండి, అది చూసుకోండి. మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ భీమారం ఇక్కడ మనకి 3 కళాశాల విద్యార్థులకు ఇచ్చారు. కనిష్క ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ భీమారం 3 కళాశాలలు ఇచ్చారు. కేశవ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమారం 1 ఇచ్చారు. జాగృతి డిగ్రీ కాలేజ్ భీమారం 1. శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కాలేజ్ జనగాం 4 కళాశాలలు ఇక్కడ కేటాయించారు. ప్రతిభ డిగ్రీ కాలేజ్ చేరియాల్ 4 కళాశాలలు కేటాయించారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ వర్ధన్నపేట ఇక్కడ గౌడ్ డిగ్రీ కాలేజ్ వర్ధన్నపేట విద్యార్థులు ఇక్కడ రాయబోతున్నారు. సో మొత్తం మీద మనకు ఇది సెంటర్స్ యొక్క లిస్ట్ ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి ఖమ్మం డిస్టిక్, ఉమ్మడి వరంగల్ డిస్టిక్ టోటల్ అయితే డిస్కస్ చేసినాం. మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. మీ హాల్ టికెట్ మీద మీ సెంటర్ నేమ్ వస్తుంది. అంటే ఎందుకంటే కొంచెం మాడిఫికేషన్స్ ఏమైనా అటు ఇటు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు, కాబట్టి అందుకే మీరు ఏం చేయాలి, మీ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి సెంటర్ని ఫైనల్గా మీరు చూసుకోవాలి. సో ఇంకా రివైజ్డ్ అప్డేట్స్ ఉంటే తెలియజేయడం జరుగుతుంది. మరి వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.